వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ పాపారావు గారు. సార్ నమస్కారం. అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి. సార్ నమస్తే. అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అధికార ప్రతినిధి బాజీ గారు. అందరికీ నమస్కారం. ముందుగా పాపారావు గారు, ప్రధాని వ్యాఖ్యలు ఇటు పూర్తిగా దేశంలో చర్చ, మళ్ళీ ఏం జరగబోతోంది, ఎట్లా ఉంటుంది ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ బాగుంటుందని చెప్పడం, పెట్రోల్ డీజిల్ ఎక్కువగా వాడకండి, ఇవన్నీ కూడా మళ్ళీ గోల్డ్ కూడా కొనకండి అని చెప్పడం. సార్ నిన్న ఆ స్పీచ్ గురించి మీ కామెంట్స్ ఏంటి సార్? నేను చాలా కాలంగా నా ఉద్దేశంగా కూడా చెప్తున్నాను సార్. రానున్న కొద్ది నెలల కాలంలో అంటే జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ మొదలవుద్ది. ఎందుకంటే ఆహారం అనేది బేసిక్ కాబట్టి దాని నుంచి తీసుకుంటాను నేను. ఖరీఫ్ సీజన్ మొదలైనప్పుడు మనకు మొదలయ్యే కొరత ఫెర్టిలైజర్ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఈ సంవత్సరం కనపడే అవకాశం ఉంది. దాంతోపాటు ఎల్నినో వర్షాలు పడే అవకాశం చాలా స్వల్పం. జూన్ జూలైలో కూడా వర్షాలు ఉండవని ఎల్నినో చాలా సీరియస్ ఎల్నినో ఈ సంవత్సరం. ఎల్నినో అంటే వర్షాభావ పరిస్థితి. సో నిన్న మోడీ గారు చెప్పిన దాని నుంచి మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పిన పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయనేది పెరిగితే పెరగచ్చు, కానీ దాని చాలా మోడీ గారు చెప్పిన దాని వెనక ఉన్న ఇదనేది పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అనేది చాలా చిన్న విషయం. దానిలో ఆయన మనసులో ఉన్నది నాకు అర్థమైనంతలో. ఎందుకంటే మనం చాలా సీరియస్ జోన్, ఎకనామిక్ గా ఆర్థికంగా సీరియస్ పరిస్థితుల్లోకి ఎంటర్ అవుతున్నటువంటి వాతావరణం కొద్ది నెలల కాలంలో వేగంగా వస్తుంది. అందుకని ఏంటంటే కేవలం బంగారం పైగా తీసుకుంటే కొన్ని లిమిటెడ్ చర్చనీయాంశంగా తీసుకున్నామంటే సీరియస్ గా తీసుకుంటున్నాం, కానీ ఇంకా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాలు దీనిలో చాలా ఉన్నాయనేది నేను అనుకుంటున్నా. ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు కాపాడుకోవాలనేది ఒక మాట. అది దాని వెనక కూడా సారం చాలా ఉంది. దాని వెనక కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జరగబోతున్న పరిణామాల్లో ఆహార కొరతలు రాబోతున్నాయి అనేది ఖచ్చితంగా. భారతదేశం ఒక రకంగా అన్నపూర్ణ, మనకు కావాల్సినంత పంటలు మనకున్నాయి, కానీ అప్పటికీ పప్పు ధాన్యాలు, వంట నూనెల వంటివి మనం దిగుమతి చేసుకుంటున్నాం. నాళ్ళు స్వావలంబన సాధించాలా, విఫలం అయ్యాము దానిలో. కానీ ఇప్పుడు చాలా విషయాల్లో కొరతలు రాబోతున్నాయి అనేది, ఆహార ధాన్యాల ఇబ్బందులు రాబోతున్నాయి అనేది ప్రమాదకరమైన వాతావరణం వస్తుంది. ఒకటి ఎల్నినో, రెండోది ఏమిటంటే ఎరువుల కొరత అనేది భారీగా రాబోతుంది. దానివల్ల నైట్రోజన్ ఎరువులు కనుక దొరకకపోతే 50% పంట దిగుబడి పడిపోద్ది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఎరువులు కనుక లేకపోతే మనకు ఉత్పత్తి చాలా తగ్గిపోయే ప్రమాదం. అందుకనే ఐక్యరాజ్య సమితి ఈ మధ్య ఏం చెప్పిందంటే ఆహార ధాన్యాలకి ఆహారం కోసం బిడ్డింగ్ వస్తుంది, ప్రపంచం పెద్ద ప్రమాదంలో పడుతుందని. అంటే ఎవరి దగ్గర ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు కొనుక్కోవటం, వేలం పాటలాగా ఆహారం దొరికే చోటుకు వెళ్ళి, ఆహార పదార్థాలు ఉత్పత్తి అయ్యే చోటుకు వెళ్ళి వేలం పాటలాగా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ధరలు అంత పెరిగిపోతాయి, ఉత్పత్తి తగ్గుద్ది. దాంతో ఏంటంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు మాత్రమే కొనుక్కోగలిగిన పరిస్థితి, దేశాలే కొనుక్కోగలిగిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ మధ్య ఐక్యరాజ్య సమితి ఒక సందర్భంలో చెప్పింది. చాలా ప్రమాదకరమైన జోన్లోకి ప్రపంచం ఎంటర్ అవుతుంది. దానిలో భారతదేశం కూడా స్వావలంబన ఉన్న దేశంగా ఉన్న మనం కూడా అట్లాంటి ప్రమాదంలోకి వెళ్ళబోతున్నాం అనేది ఇదొకటి. ఆహార పదార్థాలు ఇక్కడ మీకు ఒకటి ఏంటంటే కేవలం ఈ రోజు ధరల పెరుగుదల ఒకటే కాదు. మోడీ గారు చెప్పిన దానిలోని ఒక అంశం విదేశీ మారక ద్రవ్యం కొరతలు, ధరల పెరుగుదల కూడా కొరతల వల్ల. కానీ ఇక్కడ ఏంటంటే శ్రీలంకలో ఏదైతే జరిగిందో, శ్రీలంకలో కేవలం ధరలే పెరగల, శ్రీలంకలో కొరతలు కూడా వచ్చినాయి. మీరు డబ్బులు ఉన్నా కానీ కొనుక్కోవటానికి మార్కెట్లో దొరకని పరిస్థితి. అట్లాంటి సంక్షోభం కూడా మన కళ్ళ ముందు కనపడబోతుంది. చాలా తీవ్రమైనటువంటి వాతావరణం. బంగారం కొనుక్కోవద్దన్నారు మోడీ గారు. ఇంకోటి బంగారం విషయంలో, బంగారం ఈ మధ్య కాలంలో చాలా మంది బంగారం ఎందుకు కొంటున్నారంటే ఇతర అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశం లేకపోవటం వల్ల బంగారం కొంటున్నారు. సేఫెస్ట్ ఇన్సూరెన్స్ అని, భవిష్యత్తులో మనం బతికి బట్ట పట్టాలంటే బంగారం ఉండాలి మన చేతిలో. ఇన్వెస్ట్మెంట్ గానే దానికోసం ఇన్వెస్ట్మెంట్ గా బంగారం కొంటున్నాను. నేను కూడా చాలా కాలంగా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గా అట్లాంటి అవతారం వేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ నేను చాలా కాలంగా పదే చెబుతుంది బంగారం అనేది ఒక ఇన్సూరెన్స్ అనేది చాలా మందికి ఆన్లైన్ కానీ మామూలు బయట మాట్లాడేటప్పుడు కానీ చెప్తున్నా. అందుకని ఏంటంటే బంగారం కొనద్దని ఏంటంటే విదేశీ మారక ద్రవ్యం దానికోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే బంగారం ఎందుకు కొంటున్నాం, మనం సేఫ్టీ కోసం కొంటున్నాం. ఇప్పుడు మనకి వేరే దారి ఫాల్ బ్యాక్ బతకడానికి ఇంకో దారి లేక రియల్ ఎస్టేట్ పతనం అయ్యి స్టాగ్నేషన్ వచ్చి దానిలో షేర్ మార్కెట్లు దెబ్బతిని, లేకపోతే రూపాయి విలువ కూడా పతనం అవుతుంది. రూపాయి విలువ పతనం అవుతుంటే మరి డిపాజిట్లలో బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే వడ్డీ తక్కువ, దాని రూపాయి విలువ పతనం ఎక్కువ ఉంటున్నాయి. సో కాబట్టి ఏంటంటే బంగారం అనేది ఓన్లీ ఆప్షన్ ఫర్ పీపుల్.
రిజర్వ్ బ్యాంక్ కూడా భారీ ఎత్తున బంగారం కొంటుంది. మోడీ గారు మనకి చెప్పారు బంగారం కొనద్దని, కానీ రిజర్వ్ బ్యాంక్ చాలా భారీ ఎత్తున బంగారం కొంటుంది. దేశీయ మారక ద్రవ్య నిల్వల్లో పెద్ద ఎత్తున బంగారం కూడా పెట్టుకుంటారు. ప్రతి సెంట్రల్ బ్యాంకు, రష్యన్ సెంట్రల్ బ్యాంక్ కానీ, టర్కిష్ బ్యాంక్ కానీ, చైనీస్ బ్యాంక్ కానీ, ప్రపంచంలో చాలా కేంద్ర బ్యాంకులు బంగారం కొంటున్నాయి. మరి అట్లాంటప్పుడు వ్యక్తులు కూడా వాళ్ళకి రక్షణ కావాల్సినప్పుడు ఆర్థికంగా ముందు కాలంలో రూపాయి విలువ పత్రం అనేది కళ్ళ ముందు Right, కనపడుతుంది. sir. ఇట్లాంటి సందర్భాల్లో మరి ఏం చేయాలనేది కూడా ఒక ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఏంటంటే బంగారం కొనద్దన్నారు, ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం అయిపోతే ఏంటని. నిన్నటికి నిన్న వచ్చి అంటే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్లుగా మనకు వచ్చే విదేశీ మారక ద్రవ్యం కంటే పోయేది పెరుగుతుంది. ఎందుకంటే ధరలు పెరిగిపోయి మనం కొనే ప్రతి సరుకు ధర, బంగారం ధర పెరుగుతుంది, ఫెర్టిలైజర్ ధర పెరిగిపోతుంది, క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది. మనకి వచ్చే విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది, ఖర్చు పెట్టేది పెరిగిపోతుంది. రైట్. ఒక సంవత్సర కాలానికి సరిపడా ఉంది విదేశీ మారక ద్రవ్యం, కానీ ఇలాగే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే అది ఎంతకాలం వస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. అవును. సో ఇదంతా ఒక ఓవరాల్ చిన్నది కాదు, చాలా పెద్ద ఎత్తున సీరియస్ గా ఉన్నటువంటి వాతావరణానికి సూచిక అని చెప్పిన మాటలు. రైట్ సార్.